అందరికీ ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిది 57th బర్త్డే అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 8th November 1969లో పుట్టారు. అంటే ఈ సంవత్సరం 56 కంప్లీట్ 57లోకి అది అడుగు పెడుతున్నారు అనమాట. చూడడానికి ఏమో 35 ఏజ్లో డైనమిక్ లీడర్ లాగా ఉంటారు అనమాట. ఆయన ఇప్పటి నుంచి కాదు, నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి చాలా అభిమానం అనమాట. తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి ఇప్పుడు సీఎం అవ్వడం, మధ్యలో టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు గారికి సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ వాళ్ళు పరుస్తున్నారు. మనం దీనివల్ల వదిలేసుకోలేదు. సో సీఎం గారు తెలంగాణ ఆయన ఇనుమల రేవంత్ రెడ్డి గారు అనమాట ఆయన పేరు. సో ఆయన సీఎం అయ్యాక చాలా పథకాలు అది జరిగినాయి. తెలంగాణ చాలా అభివృద్ధి జరిగింది. మీరు ఏమన్నా అనుకోండి, 2014లో విడిపోయాక 10 years పాటు నో అభివృద్ధి అనమాట. వాళ్ళు దోచుకుంది అనడమే సరిపోయింది. అది ఏ పార్టీ వాళ్ళు మీకు తెలుసు. సో నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 1.5 year నుంచి కాంగ్రెస్ వచ్చాక కొంచెం పూర్వ వైభవం వచ్చిందనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఎంతమంది దేశంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉండేది చూడండి, ఇప్పుడు వేరే పార్టీ వచ్చాక ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను వేరే పార్టీ పేరు చెప్పానంటే బత్తాయిలు అందభక్తులు కొంచెం పిసుక్కుంటారనమాట, అంటే పొట్లాలు పిసుక్కుంటారు. సో నేను చెప్పదలుచుకోలేదు. సో ఎప్పటికైనా సరే కాంగ్రెస్ మన కంట్రీకి అయితే బెస్ట్. ఎందుకంటే అప్పట్లో యూహూమ్ గారు నేతృత్వంలో 1957లో కాంగ్రెస్ యోధులు లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి ఉద్భవించి నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి పేరు పెట్టుకొని, ఇందిరాగాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిందని వీళ్ళు. కానీ ఇప్పుడు హిందూ ధర్మం అడ్డం పెట్టుకొని అండ్ హిందువులు అంటే నేను మిగతా కులాలను తక్కువ చేయట్లేదు, హిందువులని తక్కువ చేయట్లేదు. కాకపోతే జనాల్ని ఒక అంధభక్తులను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళని ఒక అంధత్వంలో తీసుకుపోతున్నారు. పొలిటీషియన్స్ అంటే ఏదో రాజకీయ పరంగా కాకుండా మతపరంగా ఉంటారని చెప్పి ఆ పొలిటీషియన్స్ని తీసుకుపోతున్నారు అనమాట. సో యాజ్ ఏ హిందూగా నేను దీనికి సిగ్గుపడుతున్నాను. హిందూజం చెప్పింది ఇది కాదనమాట. వాళ్ళు హిందూజంలో రాకపోని మనం అందరికీ మేలు చేయాలి. కానీ జై శ్రీరామ్ అంటేనేమో మేలు చేయడం, లేకపోతేనేమో నేలకేసుకోవడం, ఇది కట్నార్ ప్రవేశం అనమాట. దేవుడు కూడా ఒకటే చెప్తాడు, ఆ శ్రీరాముడైనా సరే అందరి ప్రజలు నా వాళ్ళనే అందరూ బాగా చూడమని చెప్పి. అంతేగాని ఇట్లా నేను బీజేపీ పార్టీ పెడతాను, నేను కాంగ్రెస్ పార్టీ పెడతాను, వేరే పార్టీ పెడతాను చూడమని చెప్పలేదన్నమాట. సో ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.